ప్రియమైన మిత్రులారా, యావత్ భారతదేశ ప్రజలారా, ఉద్యమాలు పుట్టిన నేల ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఈ తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, మేధావులారా, రాజకీయ నాయకులారా, ఒక్కసారి మా మాటలు మీరు వినండి. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనసు అని గురజాడ అప్పారావు చెప్తే, దేశమంటే అదానిదోయ్, దేశమంటే అమ్మానిదోయ్, నేను అమిత్ షా ఈ దేశాన్ని అదానికి అంబానికి అమ్మేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఏర్పాటు చేసుకుంది ప్రజాస్వామ్యం అయితే, అదానీ అంబానీ కొరకు ఏర్పాటు చేసుకుంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఈ భారత ప్రభుత్వం. ఎవరు ప్రశ్నించిన బీజేపీని అర్బన్ నక్సలైట్ అంటారు. ఇగో ఈ బుక్ చూడండి అందరూ. ఈ బుక్ ఏంది? భారతదేశ రాజకీయ ఖైదీల గొంతుకలు, చందమామను ఎంతకాలం బందీ చేయగలని బుక్ ఉంది. ఈ బుక్కులో ఏముంది? బీజేపీ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఎవరు ప్రశ్నించినా అర్బన్ నక్సలైట్ ముద్ర వేయాలి, లేకపోతే దేశద్రోహి ముద్ర చేయాలి, జైల్లో పెట్టాలి. మీ దృష్టి తీసుకొస్తున్నా, 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఈ దేశంలో అత్యధికంగా హత్యలు, అత్యాచారాలు మహిళల మీద మీరు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి కదా, మరి దీనికి సమాధానం ఏడ చెప్తావు? ఎవడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన అర్బన్ నక్సలైట్ అంటారు. నిన్న మొన్న గాది అని మీరు అరెస్ట్ చేసిరు. నేను ఒక్క మాట్లాడుతున్నా, ఎన్ఐఏను నేను చిన్న ఉన్నప్పుడు పేపర్లు చూసుకొని, దేశంలో పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు చేసేది. ఎన్ఐఏ చేతిలో నిన్నే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎన్ఐఏ సంస్థ చేతిలో నిన్నే దగ్గరకు వచ్చి ఏం తెలుసుకోపోయింది? 160 మందికి అన్నం పెడుతూ నిన్నే ఒకసారి వాళ్ళ బాధలు అడుగురి. ఇన్నే ఏం చేస్తున్నాడో చెప్తాడు. వీళ్ళు ఇన్నే గురించి ఏమేదో మాట్లాడతలేరు. విద్యార్థులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా ఒక ఫ్రెంచ్ తత్వం ఒక మాట అంటాడు, పేదవాళ్లకు హెల్ప్ చేస్తే, పేదవాళ్లకు సహాయం చేస్తే ఆ మనిషి గొప్పోడు అంటారు. అదే పేదవాళ్ళను ప్రభుత్వము, రాజ్యము దోపిడీ చేస్తుంది అని చెప్పి అదే వ్యక్తి మాట్లాడితే ఆయన రాజద్రోహి అంట. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని, ఇదే పనిని ప్రారంభిస్తుంది, ఇదే పనిని కొనసాగిస్తుంది. చెప్పు. నిన్న మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుండు రగన్నతోని. నేను చూసిన, మిస్టర్ రఘునందన్ రావు, ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, టెల్ మీ ఆన్సర్. నువ్వు అదే నెలలో పుట్టావు, నేను అదే నెలలో పుట్టినా. రగన్న నీకు మన కాకోళ్ళ నోరుందని కవక కోరుతున్నావు. నువ్వేం చేసినావు మెదక్ జిల్లాలో నాకు తెలియదా? నేను అదే గడ్డ మీద పుట్టా, నువ్వు అదే గడ్డ మీద పుట్టావు. కేసీఆర్ పుట్టిండు, గద్దర్ పుట్టిండు, వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నీళ్ళలా. ఏం తెచ్చినావు మెదక్ జిల్లాకు? అర్బన్ నక్సలైట్ అని చెప్పి రగన్న మీకు అంటావు. నెక్స్ట్ అంట అర్బన్ నక్సలైట్ అంత చూస్తావంట. అర్బన్ నక్సలైట్ ఏంది? ప్రశ్నించాలంతా అర్బన్ నక్సలైట్లేనా? పెట్టుకో, జైల్లో లేచి ఈ దేశంలో పిడతలందరూ జైల్లో పెట్టు రఘునందన్ రావు. నువ్వు తెలుగు కల్లో అనుకున్నా, నువ్వు అడ్వకేట్ అనుకున్నా, నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడా ఉందే? ఆయన ఐటమ్ నెంబర్ 6 ఆయనకి అన్నావు నువ్వు. ఇదా మీరు చేసే పరిపాలన? మీరు అంత అర్బన్ నక్సలైట్లే అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్ట్ మీద ఏమన్నాడు మీకు వినిపిస్తా. ఆయన కూడా జైలు వేయరి. ఈనాల మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి. ఎవరు మాట్లాడిన నక్సలైట్లు అంటే ఈ దేశంలో. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. నక్సలైట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం, దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఈయన సీఎం కాదు, ఈయన కూడా అర్బన్ నక్సలైట్లు. వినండి అమిత్ షా. ఇంకోటి కేసీఆర్ చెప్పిండు, మాజీ సీఎం, ప్రపంచంలో మార్క్సిజాన్ని మించిన గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు, మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం. ఇగో ఈయన కూడా నక్సలైట్, జైలు వేయరి. కేసీఆర్ కూడా జైలు వేయాలి. అడవులు సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం. నక్సలైట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి. ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్, ఈయన కూడా జైలు వేయరి. ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సలైట్ ముద్రేసి జైలు వేస్తారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. మీరు మన నిమ్మకు నీరెత్తినట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్నించడం, జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు. మీరు ప్రజలందరూ బయటకు రావాలి. మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు పన్నులు కడితే, మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీ దాకా వచ్చి చదువుకున్నాం. మేము ఆ చదువు ఎవరి కోసం ఉండాలి? ఈ ప్రజల కోసం ఉండాలి. అందుకే పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు, చదువు అంటే సమాజాన్ని చదవడం చెప్పిండు. మేము ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం. చెప్పు. 2014 ముందు అదానీ, అంబానీ ప్రపంచ ధనవంతుల జాబితాలు ఏడురు? నీ దోస్తులు ఏడురు? చెప్పు. ఎక్కడో వెనకాల ఉన్నోళ్ళు ఇలా ప్రపంచంలో ఉన్న ధనవంతుల మొదటి స్థానానికి వచ్చిర్రు. చెప్పండి. ఇద్దరు గుజరాత్ వాళ్ళు అమ్ముతారు, ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఉంటారు దేశాన్ని. మాకేమి ఇచ్చారా బాయ్ మీరంతా? చెప్పండి. మీ పరిపాలనలో 89,000 ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. దాని లెక్కుందా?
చెప్పు. నిన్న ఒక మొన్న ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాళ్ళు 44వ రాష్ట్ర మహాసభలు పెట్టిరు. ఆడికి మన ఐటెం నెంబర్ 6 ఏమని చెప్పాలి విద్యార్థులకు? అరే గొప్ప చదువుకోండి, ప్రపంచంలో భారతదేశం వెలగాలని చెప్పాలి. ఏమని చెప్తున్నా ఆయన? ఇగో మన ఆయన చంపిడు కదా, ఇగో వాడిని మనం చంపినాం అంటే నీ సిద్ధాంతం మనిషిని చంపాలని చెప్తుందా? అదే నక్సలైట్లు బండి సంజయ్ మీద దాడి చేస్తే కూడా నక్సల్ పడి తప్ప అంటాం. మనిషి బతకాలి, మనిషి ప్రేమించుకోవాలి, శాంతి ఉండాలి ఈ దేశం. శాంతికి మేము ముందు ఉంటే అశాంతి నెలకొల్పుతారు ఉన్మాదులు. పార్లమెంట్ దేనికోసం ఉంది? అదాని అంబానీ కోసం ఉందా పార్లమెంట్? ఒకటే రోజు అదాని కంపెనీ కోసము 8 లక్షల చెట్లు నరికేపించారు బస్సార్లా. తెలియదా అది? బాధతోని మాట్లాడుతున్నా. చెప్పండి ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, దేశం క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది, అంధకారంలోకి పోతుంది. మనిషిని ప్రేమించాలని చెప్పవలసిన వాళ్ళు మనుషులను చంపండి అని చెప్తున్నారు. ఇవన్నీ విషయాలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని, ఈ నేలను, ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మా మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పాలన వ్యవస్థ నడుస్తుంది. దీని మీద మీరు ప్రమాణం చేసి అందరిని చంపేస్తున్నారు. భారత రాజ్యాంగం ఉన్న 21 ఆర్టికల్ మనిషిని జీవించే హక్కు గురించి చెప్తుంది. ఆ జీవించే హక్కు గురించి నేను మాట్లాడుతున్నా. మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సాయుధ పోరాటం చేస్తున్న మోస్ట్ అందరూ కూడా లొంగిపోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం కరెక్ట్ కాదు. మీరు రండి, ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం పట్టుకుని మనం అందరం పోరాటం చేద్దాం.